హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ హోప్ జియోలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో ఈ రోజు రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ షెర్లాక్ హోమ్స్ నవల్స్ ని ఇండియనైజ్ చేసి కేకే మేనన్, రణ్వీర్ షోరే, క్రీతి కుల్హారి, షెర్నాజ్ పటేల్ ప్రధాన పాత్రలుగా తీసిన ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. ఒక కేసును సాల్వ్ చేసే విధానం గాని, ఒక్కొక్క కేసుని చాలా సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేసే విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ కేసులో కారపొడిని యూజ్ చేసినటువంటి విధానం అదిరిపోతుంది. అలాగే కిల్లర్ తో అతను కూర్చొని మాట్లాడే విధానం, కిల్లర్ ని పట్టుకునే విధానం చాలా బాగుంటుంది. అలాగే 6 కేసుల్ని సాల్వ్ చేస్తాడు. డిటెక్టివ్ గా కొనసాగించాలని తన ఫ్రెండ్ సలహా ఇస్తాడు. ఆయన సలహా ప్రకారం డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం, తర్వాత కేసులు సాల్వ్ చేయడం అదిరిపోతుంది. పోలీసు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అందమైన లొకేషన్ గ్రీనిష్ సేనినేస్ తో ఈ లొకేషన్ లో తీశారు ఈ వెబ్ సిరీస్. కాలం లాంటి రోజుల్ని ఆర్ట్ డైరెక్టర్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. కేకే మేనన్ పాత్ర చాలా కూల్ గా సాగుతూ అదిరిపోతుంది. స్పెషల్ ఓపీఎస్ తర్వాత అతనికి మంచి పాత్ర ఇచ్చారు ఈ సిరీస్ లో. రణ్వీర్ షోరే శేఖర్ అసిస్టెంట్ గా మంచి పాత్రని పోషించాడు. ఈ పాత్రలు చాలా అదిరిపోతాయని చెప్పొచ్చు. రసికా దుర్గల్ పాత్ర, కుల్హర్ పాత్రలో కూడా చాలా డెప్త్ గా సాగుతాయి, అదిరిపోతాయి. షెహనాజ్ పటేల్ కెఫే ఓనర్ గా చాలా బాగా చేసిందనే చెప్పొచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. చివరి ఎపిసోడ్ లో కేసులు, బ్లాక్ మెయిల్ కేసులు, అలాగే మేక తప్పిపోయిన చిన్న చిన్న కేసులు కూడా వీళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అదిరిపోవాల్సింది. అలాగే మేకను పట్టుకునే విధానం చూస్తే వావనే అనిపిస్తుంది. ఈ మేక సిచ్యువేషన్ ని చూస్తే చెప్పొచ్చు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని. చాలా థ్రిల్లింగ్ ఎలివేషన్స్ అయితే ఇక్కడ మనకి ఈ సిరీస్ లో కనబడతాయి. షెర్లాక్ హోమ్స్ నవల్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని చూడండి. కొంచెం స్లోగా ఉంటుంది. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, మంచి ఫోటోగ్రఫీతో మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటారు. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.